కోలా అశోక్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణ బలిజ సంఘం ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా తెనాలిలో కావేటి ఎలమందరావు గారి స్మారకంగా కేసీఎల్ క్రికెట్ టోర్నమెంట్ను ఇంత అద్భుతంగా నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. కృష్ణ బలిజ సంఘం యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి సత్తాని చాటాలని తెలియజేశారు. ఈ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు 10,116 మొదటి బహుమతిగా అందించనున్నట్లు తెలిపారు. క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్న తెనాలి సంఘం సభ్యుల్ని అదేవిధంగా టోర్నమెంట్ నిర్వాహకుల్ని అభినందించారు. టోర్నమెంట్ నిర్వాహకులు పాసం వెంకటేష్ మాట్లాడుతూ ఈ సంవత్సరం 10వ సీజన్ ప్రారంభమవుతుందని, ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారుగా 17 టీంలు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ పోటీలను గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ, మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా కృష్ణ బలిజ సంఘం అధ్యక్షుడు కోలా మణికంఠ, తెనాలి కృష్ణ బలిజ సంఘం అధ్యక్షుడు కావేటి వేణుగోపాల్, నాయకులు పాసం వెంకట్రావు, అన్నం మురళి, శ్రీను, ఓం షిరిడి మనీ టోర్నమెంట్ నిర్వాహకులు కావేటి శివరాం, కంబం అనిల్, అచ్యుత వేణు, బత్తుల శ్రావణ్, కావేటి కోటేష్, మద్దినేని కిరణ్, టీమ్ కెప్టెన్సీ పసుపులేటి ప్రశాంత్, అన్నం సురేష్, చెన్నంశెట్టి ప్రదీప్, సురేష్, చెన్నూరి సాయి మరియు సభ్యులు కావేటి గోపి, కుప్పల కృష్ణ, అన్నం రమేష్, కొరివి సతీష్, కావేటి సాయి, కళ్యాణ్, హేమంత్, ప్రేమ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.